హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫనీ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఈ వీడియోలో మొత్తం గ్రీనరీ చూపించబోతున్నానండి. గ్రీనరీని కూడా చూపించాలా, ఇది ఒక వీడియోనా అని అస్సలు అనుకోవద్దు. మనం నేచర్‌ని ఇష్టపడే వాళ్ళకి, అలాగే నేచర్‌కి దూరంగా ఉండే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చేస్తుంది. మన చుట్టూ పచ్చటి పొలాలు, చక్కని చెట్లు, అలాగే ఒక సైడ్ కాలువలు ఉన్నప్పుడు, మన చుట్టూ గ్రీనరీ ఉన్నప్పుడు మనకి దాని విలువ అనేది తెలీదండి. ఎప్పుడైతే మనం వాటన్నిటికి దూరంగా వచ్చేస్తామో అప్పుడే తెలుస్తుంది దాని వాల్యూ. అప్పుడు మనకి నేచురల్ అన్నా, ఈ గ్రీనరీ అన్నా ఇంకా ఇంకా నచ్చేస్తుందనమాట. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగులు తప్ప చెట్లే లేని ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి, ఎటు చూసినా పొల్యూషన్‌తో నిండిపోయిన గాలి పీల్చినప్పుడు, మన గాలంతా కలుషితం అయిపోయినప్పుడు అప్పుడు అనిపిస్తుంది మనం ఇలాంటి ప్లేస్‌కి వెళ్ళినప్పుడు, అబ్బా! స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకొని ఎన్ని రోజులైందిరా బాబు అనేసి అంత నచ్చేస్తుందండి. నేను ఈ వీడియో అయితే కోనసీమ వెళ్తున్న వ్యూ అన్నమాట ఇదంతా. ఆంధ్ర వెళ్ళినప్పుడు నేనైతే కోనసీమ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు ఈ అమ్మ వాళ్ళ ఊరైతే ఆంధ్ర కాబట్టి నేనెప్పుడూ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తిరుగుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళది వెస్ట్ గోదావరి, అమ్మమ్మ వాళ్ళది ఈస్ట్ గోదావరి అన్నమాట. అందుకని నేను రాజమండ్రి వెళ్ళాననుకోండి, ఇటు గోదారమ్మని కవర్ చేసేస్తాను, చూస్తానన్నమాట. అలా కాకుండా నేను వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు, ఆకివీడి వెళ్ళినప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న భీమవరం మావులమ్మ తల్లిని కవర్ చేసేస్తాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ చూస్తాను. నేనైతే ఆంధ్ర వెళ్ళినప్పుడు ప్రెజెంట్ నేను కోనసీమలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్తున్నానన్నమాట. అప్పుడు తీసిన వ్యూ అన్నమాట ఇదంతా కూడా. కోనసీమ అంటే కొబ్బరికాయలకి పెట్టింది పేరు కదా! ఇక్కడ అసలు నిజంగా ఎంత బావుందో. నేను సమ్మర్‌లో వెళ్ళాను. లక్కీగా నేను వెళ్ళినప్పుడు వర్షం పడి మొత్తం క్లైమేట్ అంతా కూల్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా! ఇటు సైడ్ ఏమో ఒక సైడు కాలువ, ఇంకొక వైపు పొలాలు. పచ్చటి ప్రకృతి ఎంత బావుందో నిజంగా. అలా గాలేస్తూ ఉందన్నమాట. కొంచెం కూడా అసలు ఎండే లేదు ఆ రోజు. నేను బైక్ రైడ్ అయితే సూపర్‌గా ఎంజాయ్ చేశానండి ఆ రోజైతే. మనం కార్‌లో వెళ్తున్నప్పుడు, అలాగే బస్‌లో వెళ్తున్నప్పుడు, ఆటోలో వెళ్తున్నప్పుడు అంత కంఫర్ట్ ఉండదు. మనం బండిలో వెళ్తున్నప్పుడు మాత్రం అసలు చుట్టూరు చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా. సమ్మర్ కదా! అందుకని వాటర్ ఫ్లోటింగ్ చాలా తక్కువుంది. అలా కాకుండా రెయినీ సీజన్‌లో మాత్రం ఫుల్ వాటర్ ఉంటాయండి. ఇటు సైడు రైట్ సైడ్ అయితే మనకి కాలువ కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ గోదావరి అనమాట. మిడిల్‌లో రోడ్డు. అసలు ఎంత బావుందో అండి. వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే. మన కోనసీమలో ఎవరైనా ఉంటే మాత్రం హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఇంకా రోడ్డు పొడవునా ఇలా చెట్లు ఎంత బాగున్నాయో, ఆకాశం కనబడకుండా ఇలా కమ్ముతూ పచ్చటి గుహల్లాంటి చెట్లు ఎంత బాగుందో అండి. ఇక్కడ చూసారా, పొలాలకి ఇదివరకు కోతలు చేసేవారు కదా, మనుషులు చేసేవారు. ఇప్పుడు ధాన్యం అయితే మనకి మిషన్ చేసేస్తుందనమాట. ఇదే ఆ ధాన్యం మిషను. చాలా ఫాస్ట్‌గా పనైపోతుంది. ఇగో కొబ్బరి చెట్లు ఎంత బాగుందోనండి అసలు. నాకు ఒక్క డౌట్ ఉంటుంది. ఆంధ్రాలో అయితే ఎక్కువ చెట్లుంటాయి, ఎక్కువ పొలాలుంటాయి. ఎటు చూసినా గ్రీనరీ, మంచి వాతావరణం ఉంటుంది. కానీ హైదరాబాద్‌తో పోలిస్తే ఆంధ్రాలో చాలా వేడిగా ఉంటుందండి. హ్మ్. అదో రకమైన ఉక్కబోతుంటుందనమాట. ఉడుకొచ్చేస్తూ ఉంటుంది. చాలా వేడిగా ఉంటుంది క్లైమేట్ అక్కడైతే. హైదరాబాద్‌లో అయితే చాలా కూల్‌గా ఉంటుందండి. ఇక్కడ క్లైమేట్ అసలు చెమట పట్టదు కదా! నిజంగా అది నిజమే. ఇక్కడ క్లైమేట్ ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో క్లైమేట్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎక్కువ వేడి మాత్రం ఆంధ్రాతో పోలిస్తే చాలా బెటర్ అనమాట. చాలా చాలా తక్కువుంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు సమ్మర్‌లో అక్కడైతే ఆహ్, ఉండలేరనమాట. బాగా వేడొచ్చేస్తుంది అని అనిపిస్తుందనమాట మనకైతే. ఇక్కడ చూసారా, ధాన్యాలు ఇలా రోడ్ల మీద పోసారనమాట తడవకుండా. దాని మీద కవర్ అయితే పెట్టేసి ఉంచారు.
కొత్తకు వింత పాతకి రోత అనేసి మా తాతయ్య సామెత అయితే చెప్పారండి. ఎప్పుడూ ఇలా చెట్లు, మొక్కలులో దగ్గర ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఇది చూసి, చూసి, చూసి రోత కలుగుతుందనమాట. అలా కాకుండా కొత్తగా వెళ్ళిన వాళ్ళకి, కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇదొక మంచి వింత ప్రపంచంలా అనిపిస్తుందనమాట. వింతగా అనిపిస్తుందంట. నిజమే కదా! ఆ ఫీలింగ్. మీరు ఎంతమంది ఈ సామెతకి రిలేటెడో కామెంట్ చేయండి. ఇక్కడైతే చక్కగా చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో చెట్లు. కోనసీమలో అయితే ఎక్కువ కొబ్బరి చెట్లు కదండీ! నేను చూసాను. మొత్తం అన్నీ కొబ్బరి చెట్లే. మనకి కొబ్బరి చెట్లు బాగా తెలంగాణకది ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉంటాయి. ఎటు చూసినా ఎక్కువ కొబ్బరి డొక్కలు, అలాగే కొబ్బరికాయలు ఒలిసి అలా పెట్టేస్తూ ఉంటారు. ఇంగో చూసారు కదా! కనబడుతున్నాయి కదా! ఇది ఇంకా చాలా తక్కువండి. ఒక్కొక్క ప్లేస్‌లో అయితే ఇంకా ఎక్కువ ఎక్కువ కుప్పల కింద ఉంటాయన్నమాట. చూసారా? మంచిగా ఏదో ఒక గుహలోకి వెళ్తున్నట్టు, పచ్చటి గుహలోకి వెళ్తున్నట్టు చెట్లు కమ్మేసింది. రోడ్డు సైడ్ అటు, ఇటు చెట్లు, కొమ్మలు ఎలా అల్లుకున్నాయో కదా! ఎంత బావుందోనండి ఈ వ్యూ అయితే నిజంగా. మనం మన ఓన్ వెహికల్‌తో వెళ్ళామనుకోండి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి ఫోటోస్ తీసుకోవచ్చు. మనకేమన్నా కావాలిస్తే కొనుక్కోవచ్చనమాట. అదే ఆటోలోనో, బస్సులోనో వెళ్ళామనుకోండి, ఆ ఫెసిలిటీ అయితే ఉండదు కదా! చూసారు కదా! గాలికి భలే చెట్లు ఊగుతున్నాయన్నమాట. ఇక్కడ రోడ్డు కూడా చాలా బావుందండి. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో బాలేదు కానీ, మిగతా రోడ్లయితే చాలా బావున్నాయి మిగతా దగ్గరైతే. ఇక్కడైతే మేము ఆగామనమాట. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ వాటరయితే ఎక్కువున్నాయండి. ఇది మనకి కాలువనుకుంటా. వాటరయితే ఫుల్లున్నాయి. ఇక్కడ పూతరేకులు అమ్ముతున్నారనమాట. అందుకని అక్కడ ఆగి ఇదంతా వ్యూ తీశాను. అరటి చెట్టుంది, మామిడి చెట్టుంది, అలాగే మారేడు చెట్టు కూడా ఉంది. ఇంక మళ్ళీ తీసుకొని పూతరేకులు స్టార్ట్ అయిపోయాము. పూతరేకులైతే మనకి ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఆత్రేయపురం మండలం అండి. ఇక్కడ మనకి బాగా పూతరేకులు తయారు చేస్తారనమాట. పూతరేకులు అంటే ఆత్రేయపురం పూతరేకులు చాలా ఫేమస్ కదా! ఇక్కడ చాలా తక్కువ కాస్ట్‌కి రీజనబుల్ ప్రైస్‌లో అమ్ముతారు. మనకి అప్పటికప్పుడు మనం ఫ్రెష్‌గా చుట్టమన్నా చుట్టేసి ఇస్తారు. బాక్స్ ₹60, ₹100, ₹120 అలా డ్రై ఫ్రూట్స్‌ని బట్టి కాస్ట్ అయితే ఉందనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా అయితే నేను కొన్ని తీసుకున్నాను బాక్సెస్ అయితే. వీడియో కంటిన్యూ అవుతుంది. ఎంజాయ్.
అలా వెళ్తున్నప్పుడు మాకు ఈ తోటయితే కనిపించిందండి. చూస్తున్నారు కదా! ఇదంతా కనకాంబరాల తోట అన్నమాట. ఎంత బావుందో. నేననుకున్నాను చక్కగా అక్కడ అంటే రైతుంటారు కదా! ఈ పండించే రైతు కనకాంబరాలు వేసినాయన. ఆయన్నడిగి కోసుకుందాము మనీకనుకున్నా. కానీ అయితే అక్కడ ఎవ్వరు లేరు. అందుకని వీడియో తీసుకొని వచ్చేసాను. ఈ ఈ సైడ్ అంతా గూడా చక్కగా ఇలా కనకాంబరాలు వేశారు. అలాగే ఇంకో సైడయితే మల్లెపూ చెట్లయితే వేశారండి. ఇవి పండించడానికి పాపం ఆ రైతయితే ఎంత కష్టపడి ఉంటారో కదా! ఒక్కొక్కసారి పువ్వుల వాల్యూ చాలా తక్కువుంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువుంటుంది. ఎప్పుడు ఎలా ఉంటాయో సిట్యుయేషన్స్ అనేవి మనమైతే అస్సలు చెప్పలేము. ఒక్కొక్కసారి పంటల్లో లాస్ ఒస్తుంది. ఒకసారి ప్రాఫిట్ ఒస్తుంది. సిట్యుయేషన్ బట్టి మనకి రైతు అనేది ఆధారపడి ఉంటారు కదా! ఇవైతే మల్లెపూ చెట్లండి. ఎంత గుబురుగా ఉన్నాయో చూసారా? ఇలా నేల మీదేస్తే మనకి గుండుమల్లుంటాయి కదా! అవన్నమాట. నేల మీద ఇలా మట్టిలో వేస్తే కింద భూమి మీద మంచిగా గ్రో అవుతాయి. నేను వెళ్ళినప్పుడు అసలు మొగ్గలేం లేవు. నాకు తెలిసి కోసుంటారు. లేకపోతే ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదో తెలీదు గానీ, ఇంకా ఇదైతే ధవళేశ్వరం బ్రిడ్జ్ అండి. అంతా గోదావరి. అసలు ఇటు సైడయితే నేను చూపించిన సైడు ఫుల్లు వాటర్ ఫ్లోటింగ్ ఉంది. దీనికి అపోజిట్ సైడు అసలు గేట్స్ ఓపెన్ చేస్తేనే గానీ మనకి వాటర్ ఉండవనమాట. అటు సైడ్ అయితే అస్సలు వాటర్ లేవు. అది కూడా చూపిస్తా చూడండి. సమ్మర్ కదా! అందుకని ఇట్లా ఉందనమాట. లేకపోతే ఇంకా వాటర్ ఎక్కువుంటాయండి. చాలా బావుంది అసలు. ఫిషింగ్ పడుతూ ఉన్నారు కొంతమంది. ఈ బ్రిడ్జ్ కింద కొంతమంది దిగి చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు. కొంతమంది అక్కడ గూడా ఉన్నారనమాట. ఎందుకంటే వాటర్ చాలా తక్కువున్నాయి కదా! అందుకని వెళ్లారనుకుంటా. ఈ వాటర్ వ్యూ అయితే చాలా బావుంది. ఇలా మనం బండి మీద వెళ్తూ ఉంటే మాత్రం అసలు గోదావరి గాలి తగులుతూ అబ్బా! స్వర్గంలా అనిపిచ్చింది నాకైతే. చాలా బావుంది. చెప్పాను కదా! ఎండ లేదస్సలు. వర్షం పడింది కదా! అందుకని చల్లటి గాలి అలా వస్తూ ఉందనమాట. ఇదిగో చూసారా? ఇటు సైడయితే అస్సలు వాటర్ లేవు. మొత్తం ఇసుకే కనబడుతూ ఉందనమాట. అందుకని అక్కడక్కడ కొంతమంది ఫిష్‌లయితే ఎండింగ్‌లో మీకు కాటన్ దొరని చూపిస్తాను. సరార్దన్ కాటన్. ఆయన్ని ఆంధ్రాలో వాళ్ళు ఒక ఋషిలా పిలుస్తారనమాట. కాటన్ ఋషియే నమః అనేసి. ఇక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.